ఫ్రెండ్స్, పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి పాకిస్తాన్ యుద్ధానికి బయలుదేరి వెళ్ళింది. ఎంత కాన్ఫిడెన్స్తో ఏమని చెప్పిందో తెలుసా? మేం ఆఫ్ఘనిస్తాన్తో ఓపెన్ వార్ స్టార్ట్ చేస్తున్నామని. కానీ ఫ్రెండ్స్, సాయంత్రం అయ్యేలోపు పాకిస్తాన్ ముఖం తెల్లబోయింది. ఎందుకంటే తాలిబాన్లు కేవలం 12 గంటల్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా వెన్నులో వణుకు పుట్టించారు. పాకిస్తాన్ అంతా భయంతో ఎంతలాగా కంపిస్తుంది అంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు వదిలి సైతం పారిపోతున్నారు. ఇంకక్కడ నగరాల్లో అయితే అల్లర్లు, గందరగోళం నెలకొంది. దానికి పెద్ద ఉదాహరణ ఇప్పుడు మీరు స్క్రీన్లో కూడా చూడవచ్చు. ఇక తాలిబాన్ ఒక అధికారిక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. వారేం చెప్పారు అంటే, ఈరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య పాకిస్తాన్లోని వివిధ సైనిక క్యాంటోన్మెంట్లు మరియు మిలిటరీ బేస్లపై మేము డ్రోన్ దాడులు చేశాం. మొదటి దాడి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ దగ్గర ఉన్న మిలిటరీ కంటైన్మెంట్పై జరిగింది. ఇక కొద్దిసేపటికే ఫైజాబాద్లో మరో పెద్ద మిలిటరీ కంటోన్మెంట్పై కమీకాజీ డ్రోన్తో దాడి చేశారు. తరువాత వారు సారీ నౌషేరా అంటే పాకిస్తాన్లో ఉన్న నౌషేరాలో పాకిస్తాన్ సైన్యం మరియు ఐఎస్ఐ ఉపయోగించే అత్యంత రహస్య బేస్పై దాడి చేశారు. అక్కడ దాడి కొనసాగుతూ ఉండగానే మరొక 2 మిలిటరీ బేస్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. అందులో మొదటిది జమరుద్ మిలిటరీ కాలనీ. అక్కడ పాకిస్తాన్ ఆఫీసర్లు ఉండే భారీ ఇళ్లపై కమీకాజీ డ్రోన్తో దాడి చేసి అనేక ఇళ్లను దెబ్బతీశారు. ఎంతో మంది అధికారులు చనిపోయారు కూడా. ఇక ఆ తరువాత ఎబట్టాబాద్లో పెద్ద దాడి చేశారు. పాకిస్తాన్లోని 2వ పెద్ద మిలిటరీ బేస్ ఇది. మీకు గుర్తు ఉండే ఉంటుంది కదా, ఒసామా బిన్ లాడెన్ను కూడా పాకిస్తాన్ ఇదే ఏరియాలో దాచిపెట్టింది. అంత హై సెక్యూరిటీ ఏరియాలోకి ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్లు చొరబడి అక్కడి బేస్ను హిట్ చేయటం నిజంగా పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఇవేమీ అబద్ధపు వీడియోలు కాదు. తాలిబాన్లు తమ చేతులతో వీడియోలు షూట్ చేసి రిలీజ్ కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ మీడియా కూడా ఈ వీడియోలను చూపించి వారి సైనిక బేస్లపై డ్రోన్లు కూలిపోతున్నాయని పాకిస్తాన్ ఆర్మీ కూడా అంగీకరించింది. నిజంగా ఇది ఇప్పుడు పాకిస్తాన్కు అతిపెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నష్టం జరిగినా తిరిగి పొందవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఏమని స్పష్టమైంది అంటే, ఎయిర్ సెక్యూరిటీ అని మేకపోతు అరుపులు వేసే పాకిస్తాన్ అసలు ఎయిర్ ఫోర్స్లో అత్యంత బలహీనమైన స్థానంలో వారు ఉన్నారు అని. ఎందుకంటే తాలిబాన్ వారి దగ్గర ఉన్న చిన్న చిన్న చవక డ్రోన్లతోనే ఫైటర్ జెట్ల దాడి స్థాయిలో దెబ్బ కొట్టగలవని రుజువు చేశారు. కానీ అసలు సమస్య ఏమిటో తెలుసా? తాలిబాన్లు ఇప్పుడు ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ నుంచి చాలా నేర్చుకుంది. అందుకే ఇప్పుడు తాలిబాన్లు కూడా భారత్ లాగానే ప్రాపర్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. రాత్రిపూట చేసే దాడుల కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరాలు కూడా వాడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే వారు నిజాన్ని ప్రపంచానికి చూపించాలి అని. ఇక ఒక వీడియోలో పాకిస్తాన్ నగరంలోని ఒక బజార్లోకి అకస్మాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చి ప్రజలు భయపడి పారిపోవటం కూడా కనిపిస్తుంది. అంటే సివిలియన్ టార్గెట్లపై కూడా దాడులనేవి జరుగుతున్నాయి. ఇక మరికొంతమంది ఏమని అంటున్నారు అంటే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పేముంది, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇటువంటి పనులే కదా చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ బాంబులు వేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను చంపింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఈ అఘాయిత్యాలను ఇన్ని రోజులు సపోర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు తాలిబాన్లు ఇదే మిర్రర్ ట్రీట్మెంట్ను వారికి అందిస్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ మన భారత్ పైన కూడా ఇలానే ప్రయత్నించింది కదా. అంటే అమృత్సర్ వంటి నగరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. కానీ ఎప్పుడు కూడా మన భారత సైన్యం మన యుద్ధ నియమాలను ఉల్లంఘించలేదు. కానీ తాలిబాన్ల యొక్క యుద్ధ నియమాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అంటే జైసాకో తైసా అన్నట్లుగా వారు
దెబ్బకు దెబ్బతోని సమాధానం చెబుతారు. ఇక ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఏమని చెప్పారు అంటే, డ్రోన్ దాడులనేవి సింబాలిక్, అంటే కేవలం ఇదొక హెచ్చరిక మాత్రమే. మా చేతులు పాకిస్తాన్ గొంతు వరకు త్వరలోని చేరబోతాయి. దానిని వారు ఆపకపోతే మేము కూడా ఆపమని స్పష్టం చేశారు. కానీ పాకిస్తాన్ అంటే పాకిస్తానే కదా, వారి వంకర బుద్ధి ఎప్పటికీ మారదు. అందుకే పాకిస్తాన్ మళ్ళీ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబుల వర్షం మొదలుపెట్టింది. ఈ దాడుల్లో కొంతమంది పౌరులు కూడా చనిపోయారు. కానీ తాలిబన్లకు మాత్రం ఇంకా ఏమీ కాలేదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశమే తాలిబన్లను నాశనం చేయటానికి 20 సంవత్సరాలు ప్రయత్నించింది. వారి యొక్క F-16, F-15, F-22, F-35 లాంటి ప్రపంచంలోని బిగ్ మిలిటరీ జెట్లతో దాడి చేసినా కూడా తాలిబన్లను ఏమీ చేయలేకపోయింది, ఇప్పటి వరకు ఆపలేకపోయింది. ఆ విషయాన్ని కనీసం పాకిస్తాన్ అర్థం చేసుకోలేకపోతుంది. అందుకే తాలిబన్లతో ఆట అంటే అగ్నితో ఆటలాడటమే అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, పాకిస్తాన్ తాలిబన్లతో ఆడుతున్న ఈ ఆటలో చాలా త్వరలోనే ముగింపుకు రాబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే తాలిబన్లతో ఆడుకోవటం అంటే అగ్నిలో ఆజ్యం పోయటమే అని చాలా మంది అంటున్నారు. తాలిబన్ల యొక్క ఈ అగ్ని అనేది ఒక జ్వాలలాగా రగులుకొని పాకిస్తాన్ను త్వరలోనే పూర్తిగా దహనం చేయబోతుందని కూడా చెబుతున్నారు. మరి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ దాడి గురించి మీ అభిప్రాయాలు ఏమిటో తప్పకుండా తెలియచేసి ఈ వీడియోను లైక్ చేసి జై భారత్, జై హింద్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. వందే మాతరం.